సమయం లేదు కాబట్టి బైబిల్ పల్లవ పాడదాం. ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు ఒక బైబిల్ పల్లవ పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, తెలుగులో మాత్రమే పాడుదాం. గ్రంథ వాగ్దానంబులని నుంచుని పాడితే కాళ్ళ నొప్పులు కూడా పోతాయి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము, కాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము, కాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. కూర్చోండి. ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. సమయం లేదు కాబట్టి మరి అన్న త్వరగానే ముగించమని చెప్పాడు కాబట్టి క్లుప్తంగా ముగించి వేద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టు అపోస్తలుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరునైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనునకును, మన సహోదరి అయిన అపియాకును తోటి యోధుడైన అర్పకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయినది. కాబట్టి ఇక్కడ ఒక మాట చూస్తూ వస్తున్నాము. ఏం చూస్తున్నామంటే శుభమని చెప్పి రాయనది. కాబట్టి ఎవరికి ఈ పత్రిక రాస్తున్నాడంటే ఫిలేమోనుకు మరి అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయం కూడా అనేక కోణాలు ధ్యానించుకుంటూ వచ్చాం ఆరాధనలో. ఇప్పుడు ఆరాధనలో కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ సమయంలో చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవచ్చు. ఏంటంటే ఫిలేమోనుకు కలిగినవి ఏమిటి? కొన్ని ఆశీర్వాదములు కానీ కొన్ని దీవెనలు కానీ ఫిలేమోను దగ్గర కొన్ని దాచబడి ఉన్నాయి. ఫిలేమోనుకు కలిగినవి ఏంటి అంటే, ఒకవేళ మనకు కూడా అవి కలిగి ఉంటే వాటిని కాపాడుకునే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. బలలో పాల్గొనే మనము ఫిలేమోనుకి ఏవైతే 7 ఆశీర్వాదాలు ఉన్నాయో, దేవుడు మనకు కూడా అట్టి ఆశీర్వాదాలు ఇస్తే వాటిని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఇక్కడ ఒక మాట ఏంటంటే దేవుని ద్వారా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం కాపాడుకోవాలి. అది కాపాడుకోలేనప్పుడు మనం ప్రభు యొక్క బలలో పాల్గొన్న దేవుని తీర్పును తెచ్చుకునే వారుగా ఉంటాం. అంటే దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనం ఆరాధనలో చూస్తూ వచ్చాం. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు అంటే పౌలు ఫిలేమోను ఆశీర్వదిస్తున్న విధానం, ఫిలేమోనుకి ఇస్తున్న ఆశీర్వాదాలు చూస్తూ వచ్చాం. అయితే మనకు ఏదైతే ఆశీర్వాదాలు ఇవ్వబడుతూ వచ్చినాయో అట్టి ఆశీర్వాదాలు మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. వాటిని కాపాడుకోకపోతే నష్టం తెచ్చుకునే వారికి ఉంటాం. కాబట్టి ఫిలేమోనుకున్న ఆశీర్వాదాలు ఏంటి, తను కాపాడుకోవాల్సిన ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సో బహుశా ఒకవేళ ఇట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకు కూడా ఇస్తే వాటిని మనం కూడా కాపాడుకోవాలి. అవి కాపాడుకోలేనప్పుడు ఇక ఎలా ఉంటుందంటే ప్రాకారం లేని పురము లాంటివాడు, పట్టణం లాంటివారు. ప్రాకారం లేకపోతే, ప్రహరీ గోడ లేకపోతే ఏమైంది? కోతులు వస్తాయి, కుక్కలు వస్తాయి, ఏది పడితే అది ఇంట్లో వండింది తిన్నది కూడా అంతా వండుకున్నది కూడా తిత్తిపోతాయి. మీరు చూడండి, ఒక ఇల్లు ఉంది, ఇంటికి తలుపులు లేవు అనుకోండి, భోజనం అవన్నీ వండి పెట్టుకుని మందిరానికి వచ్చాము. ఇక్కడ చక్కగా చికెనో మటనో మన భాషలో బీఫో ఏదో ఒకటి వండుకుని పెట్టుకుని వచ్చాం. ఇంటికి తలుపులు లేవు. మరి ఇక్కడ మనసు ఉండిద్దా, ఇంటికాడ ఉండిద్దా? అవసరమైతే ఆరాధన మానేస్తాం, కానీ దాన్ని మానేం. ఎందుకని? అది శ్రేయస్కరమైందని చెప్పి దానికోసం ఎదురు చూస్తూ వస్తాం. అర్థమవుతుందండి? ఒకవేళ ప్రాకారం తలుపులు అన్నీ బాగుంటే నిశ్చంతగా ధైర్యంగా కూర్చొని దేవుని ఆరాధన చేయగలుగుతాం. ఎందుకంటే ఆ భద్రత ఉంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని ద్వారా వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఏ ఆశీర్వాదాలు ఉంటే దాన్ని ఏం కాపాడుకోవాలంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి, మీరు ఉదయం ఆరాధనలో తోడుగుంటారు, ఇప్పుడు ఆరాధనలో కూడా తోడుకుంటున్నారు. వందనాలు. వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. నేనైతే గొప్పవాడిని కాను, యోగ్యుని కాను, అయినప్పటికీ మీరు నమ్మదగిన వాడివి ప్రభా, నమ్మదగిన దేవుడివి, అత్యున్నత సింహాసనం పైన ఆశీనుడైన దేవుడు. కాబట్టి ప్రభా, మీరు కనికరించండి. కూర్చున్న ప్రజలకు వాక్యం ధ్యానిస్తానికి అర్హత లేని వాడిని, దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్టు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీ ఆత్మాభిషేకం నడిపి మీరు మాకు దయచేయమని, నాతో మాట్లాడమని, ఈరోజు ఈ కూడికి ఎంతో దీవించమని ప్రార్థన చేస్తూ ప్రభువులో పాల్గొనక మునుపు మమ్మల్ని మేము సరి చేసుకుని హెచ్చరించుకుని మళ్ళీ పాల్గొంటాను సాయం చేయమని, నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ కనబోక శత్రుకాలు లయపరచండి. బయట నుండి వస్తున్న యంత్ర శబ్దాలను కూడా మీరు ఆపివేయమని, సమస్తమైన దుష్టత నుండి మమ్మల్ని కాపాడమని. దేవా, మేము బలలో పాల్గొనాలి. మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు మేము పోగొట్టుకోకుండా వాటిని కాపాడుకుంటే ఎలా బలలో పాల్గొనాలో కూడా మీరే మాకు బయలుపరిచి నేర్పించి మహిం పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని, దయగల మీ హస్తములకు అప్పజీవితం ముందున్న సమయంతో దీవించమని, మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఫిలెమోనుకు ఉన్న ఆశీర్వాదాలు, ఏ ఆశీర్వాదాలు అయితే ఇవ్వబడినాయో వాటిని మనం ఏం చేయాలా? కాపాడుకుంటూ రావాలి. సో మనకు కూడా అట్టి ఆశీర్వాదాలు దేవుడిస్తే వాటిని మనం కాపాడుకోవాలి. రండి, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు కలిసి ఉండే, ఒకసారి చదవండి. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపనం చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై. చాలు. కాబట్టి ఫిలెమోన్లో ఉన్న మొదటి ఆశీర్వాదం ఏంటంటే, శ్రేష్టకరమైన వరములు అతడి దగ్గర ఉన్నాయి. ఏముండయండి? ఒక శ్రేష్టకరమైన వరములు. ఏవైతే శ్రేష్టకరమైన వరములు ఉంటాయో, పరసంబంధమైన వరములు ఏవైతే ఉన్నాయో, ఒక శ్రేష్టకరమైన వరములు అన్నిటిని కూడా, అంటే ఒక శ్రేష్టకరమైన వరములు ఫిలెమోనుకు ఇవ్వబడుతూ వచ్చినాయి. అది దేవుడు తన కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇవ్వబడుతూ వచ్చిన ఆశీర్వాదాలు. ఇవి శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు ఎలాంటివి? శ్రేష్టకరమైనవి. శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు అంటే వరములు. దేవుడిచ్చిన వరమును కాపాడుకోవాలి. ప్రతి మనిషి కూడా దేవుడు తనకు ఏ వరం అయితే ఇచ్చాడు దాన్ని కాపాడుకోవాలి. ఇవి శ్రేష్టకరమైనవి. ప్రార్థన చేయటం ఒక వరం, దాన్ని కాపాడుకోవాలి. ఆరాధన చేయటం ఒక వరం, దాన్ని కాపాడుకోవాలి. దేవుని స్తుతించడం ఒక వరం, దాన్ని కాపాడుకోవాలి. అనేకుల కొరకు విజ్ఞాపన చేయటం ఒక వరం, దాన్ని కాపాడుకోవాలి. ఎన్నో వరాలు దేవుడు మనకు అనుగ్రహించిన వాడుకుంటాడు. శ్రేష్టకరమైన వరాలను మాత్రమే మనకి ఇచ్చాడు, కానీ శ్రేష్టకరమైనవి కానీ మనకి ఇవ్వాల. శ్రేష్టకరమైనవి అందుకంటాడు కదా, నేను ద్రాక్ష చెట్టు నాటి తిని దాని కొరకు ఎరువేసాడు, దాని కొరకు ఫలింపజేయడానికి అన్ని సమకూర్చాడు. కాయలు కాసే సమయానికి ఆ కాయలు ఎలా ఉన్నాయి? కారు ద్రాక్షాలుగా కాస్తూ వచ్చినాయి. అంటే మంచి ద్రాక్షాల కొరకు ఎదురు చూస్తున్నాడు. మంచి ఫలం రావాలని ఎదురు చూస్తున్నాడు. మంచి ఫలం కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ కోత కాలమున సమయం వచ్చినప్పుడు ఆ కాయలు కోసే సమయంలో ఆ కాయలు టేస్ట్ చూడగా అవి ఎలా ఉంటూ వచ్చినాయి? కారు ద్రాక్షాలకు ఉంటున్నాయి. అంటే ఆ ద్రాక్షాలకుండా, మధురమైన ద్రాక్షాలకు ఉండాల్సిన గుణ లక్షణాలు ఆ ద్రాక్షాల్లో లేవు. అవి ఫలించిన విధానం చూడగా, అవి ఫలభరితమైన విధానంలో ఉండదు చూడగా కారు ద్రాక్షాలుగా కాయబడుతూ వచ్చినాయి. ఈరోజు మనం దేవుడిచ్చిన వరములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాపాడుకోకపోతే, దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఒక వరము, శ్రేష్టకరమైన వరములు, పరసంబంధమైన వరములు, ప్రార్థించేది కానీ, ఆరాధించేది కానీ, స్తుతించేది కానీ, ఇతరుల కొరకు జ్ఞాపన చేసేది కానీ, దేవుని సన్నిధిలో నీకు అనేకమైన వరములు దేవుడిచ్చి ఉండొచ్చు. ఎన్నో వరాలు ఉంటాయి. చాపలేసే కానీ, లేదా మందిరం శుభ్రపరిచేది కానీ, మ్యాట్స్ క్లీన్ చేసేది కానీ, లేదంటే ఇంకెన్నో వరాలు దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు. నీకు ఇచ్చిన వరం వేరే వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. శ్రేష్టకరమైన వరం ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో ఆ వరమును కాపాడుకోకపోతే, ఆ వరమును నువ్వు సద్వినియోగపరచుకోకపోతే, ఆ వరం ప్రభు ఇచ్చిన వరమును కాపాడుకోకపోతే నష్టాన్ని తెచ్చుకుంటాం. పరసంబంధమైన వరాలు దేవుడికి ఇస్తున్నాడు. ప్రార్థన చేసే వరం అందరికి ఇవ్వడు. అందరి కొరకు విజ్ఞాపన చేసే వరం అందరికి ఇవ్వడు. దేవుని స్తుతించే వరం అందరికి లేదు. దేవుని గణపరిచే వరం అందరికి లేదు. ఎందుకంటే కొందరు మాత్రమే పొందుకోగలిగారు, అందరు లేదు. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడ్డ మనం పరసమైన ఆశీర్వాదాలు పొందటానికి,
ఏ పరసంబంధమైన ఆశీర్వాదం అయితే మనం పొందేమో దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. ప్రతి పరసంబంధమైన ఆశీర్వాదం, పరిసంబంధమైన వరమును, మనకు కలిగినవి, మనకిచ్చినవి, క్రీస్తు ప్రభు ద్వారా మనకు ఏ వరములు అయితే ఇవ్వబడియో వాటిని కాపాడుకోవాలి. మనం వాటిని పోగొట్టుకుంటే దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాం? అనేకుల కొరకు ప్రార్థించే వరం దేవునికి ఇచ్చాడు. ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? విజ్ఞాపన చేసే వరం ఇచ్చాడు. ఎంతవరకు విజ్ఞాపన చేస్తున్నావు? ఆరాధించే వరం నీకు ఇచ్చాడు. ఎంతవరకు దేవుని ఆరాధించావు? దేవుని స్తుతించే వరం ఇచ్చాడు. ఎంతవరకు దేవుని స్తుతిస్తున్నావు? నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు అనుమతించిన వరములు, పరసంబంధమైన శ్రేష్టకరమైన వరములు ఎంతవరకు మనం కాపాడుకుంటూ వస్తున్నాం? ఇచ్చిన దాన్ని వ్యర్థంగా పాడు చేసుకోకూడదు. ప్రార్థించే వరం ఇచ్చాడు. ఈరోజు ఏం ప్రార్థన చేస్తావులని పోగొట్టుకోవద్దు. ఈరోజు దేవుని స్తుతించే వరం ఇచ్చాడు. ఏం స్తుతిస్తావులని పోగొట్టుకోవద్దు. బద్ధకం అన్నది రాకూడదు. ఎప్పుడైతే మన జీవితంలో ఒక నిరుత్సాహం కానీ, బద్ధకం కానీ ఎప్పుడైతే మనలోకి వచ్చిందో, అశ్రద్ధ మనలోకి ప్రవేశించిందో, శ్రేష్టకరమైన వరములు మనం పోగొట్టుకునే వారు కొంటాం. ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా అశ్రద్ధ కలిగిన జీవితం ఉంది. ఎన్నిసార్లు ప్రార్థన చేయవలసిన, ప్రార్థన చేయదలసిన శక్తి ఉండి కూడా ప్రార్థన చేయలేక నిస్సహాయ స్థితిలో అశ్రద్ధ కలిగిన జీవితం ఎంతవరకు మనం కొనసాగుతూ వచ్చింది. అట్టి కొనసాగిన అనుభవంలో పరసంబంధమైన ఆశీర్వాదాన్ని కాపాడుకోకుండా వచ్చి బలలో పాల్గొంటే ప్రభు ఎలా ఇష్టపడతాడు? అర్థమవుతుందండి? ఇదే ప్రభు పరసంబంధమైన శ్రేష్టకరమైన వరములు ఏవైతే మనకి ఇచ్చాడో ఆ వరము విషయమై మనం కాపాడుకోవాలి. దాన్ని 1 ఇచ్చినా, 2 ఇచ్చినా, 10 ఇచ్చినా, ఏ వరములైతే దేవునికి ఇచ్చాడో దాన్ని కాపాడుకోవాలి. ప్రార్థన వరం ఇచ్చాడు, అది కాపాడుకోలేకపోతున్నాం. స్తుతించే వరం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోలేకపోతున్నాం. మహిమపరిచే వరం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోలేకపోతున్నాం. దేవుని ఘనపరిచే వరం ఇచ్చాడు, కాపాడుకోలేకపోతున్నాం. అనేకుల కొరకు విజ్ఞాపన చేసే వరం ఇచ్చాడు, కాపాడుకోలేకపోతున్నాం. ఇంకా దేవుని సన్నిధిలో పనిచేసే వరము, దేవుని సన్నిధిలో ఉండే వరము, ఎన్నెన్నో వరాలు దేవుడు ఇచ్చాడు. అన్నిటిని కాపాడుకోలేకపోతున్నాం. దేవుడిచ్చిన వరమును కాపాడుకోకపోతే ఏం జరుగుతుంది? మన దగ్గర నుండి తీసివేయబడుతుంది. మన దగ్గర నుంచి పోయిందంటే, ఉదయం కూడా ఆరాధనలో టేబుల్ వర్తమానం చూస్తూ వచ్చాం. లాస్ట్ పాయింట్, ఎక్కువగా చేసుకోవాలంటే ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయగలని నేను నమ్ముతున్నానని ఫిలోమోనుకి పౌలు చెబుతాడు. అంటే 5 ఇస్తే 10 చేసిన వ్యవహారంలోకి రావాలి. 1 ఇచ్చిన వాడు దాన్ని దాచిపెట్టిన అనుభవం ఉండకూడదు. సో మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే, పరసంబంధమైన ఆశీర్వాదం కాపాడుకోవాలి, దాన్ని రెట్టింపు చేసుకోవాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. ఉన్నదాన్ని దాచిపెట్టి ఉన్నది పోగొట్టుకునే స్థితిలో మనం రాకూడదు. ప్రతి క్రైస్తవు దేవునికి ఏ వరం ఇచ్చాడో దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నావు? ఎంతవరకు దాన్ని కొనసాగుతున్నావు? ఎంతవరకు ఆ వరమును కాపాడుకుంటూ వస్తున్నావు? ఎంతవరకు ఆ వరము దేవుడిచ్చిన వరాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావు? ఒక ప్రార్థన వరమే దేవునికి ఇచ్చాడు అనుకో, దాన్ని ఎంతవరకు నువ్వు సద్వినియోగపరుచుకున్నావు? ఆ వరాన్ని దుర్వినియోగపరుచుకుని బల దగ్గరికి వచ్చి, ప్రభువా నేనేదో తప్పిపోయిన పొరపాట్లు ఉండే ప్రభా, సరిచేయని బలలో పాల్గొంటే ఎట్లా ప్రభు అంగీకరిస్తాడు? ఇది మొదటి మాట. పోగొట్టుకోకూడదు. పరసంబంధమైన ఆశీర్వాదాలు ఏవైతే ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడియో ఆ ఆశీర్వాదాలను పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్న స్థితిలో వచ్చి బలలో పాల్గొంటే నష్టపోతాం మనం. ఏ వరం ఇచ్చాడో దాన్ని ఎంతవరకు నువ్వు కాపాడుకుంటున్నావు? ప్రభు బలలో, ప్రభు యొక్క శరీరం మనకు ఇవ్వటమే ఒక వరం. ప్రభు శరీరం మనకు ఇవ్వటమే ఒక ధన్యత, ఒక వరం. అది ఆ వరం అందరికీ ఉండదు. ఆ శరీరం మన దగ్గరికి రావటం ఒక వరం. ఆ శరీరంలో పాల్గొనేటప్పుడు ఎంతవరకు సరి చేసుకుని పాల్గొంటున్నాం? ఎంతవరకు పరీక్షించిన పాల్గొంటున్నాం? ఎంతవరకు మన జీవితాలు సమకూర్చబడి సరైన విధానంలో భయభక్తులు కలిగి, క్రీస్తునందరి దేవుని అందరూ భయభక్తులు కలిగి ఎంతవరకు బలలో పాల్గొంటున్నాం అన్నది పరీక్షించుకోవాలి. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. చాలక్క. కాబట్టి ఏమంటున్నాడు? రెండవ ఆశీర్వాదం, ఫిలోమోన్లో ఉండే ఆశీర్వాదం. రెండోది ఏంటి? పౌలిచ్చిని వేరు, ఫిలోమోన్లో ఉండే రెండో ఆశీర్వాదం ఏంటి? ఒకటి, ఏం ఆశీర్వాదం ఉంది? శ్రేష్టకరమైన వరములు కలిగిన ఆశీర్వాదాలు ఉన్నాయి. దాన్ని పోగొట్టుకోకూడదు. అది ప్రేమ పంచడమా, అది ప్రార్థన చేయటమా, అనేకులను ఆదరించడమా, ఎన్నో ఉన్నాయి. ఈ ఆశీర్వాదం ఏం చేయాలా? పోగొట్టుకోకూడదు. ఇది మొదటి మాట. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ఇక్కడ రాయబడిన పరిశుద్ధుల హృదయములను, పరిశుద్ధుల హృదయం నీ మూలముగా విశ్రాంతి పొందినాయి అంట. పరిశుద్ధుల హృదయాలు ఏవైతే ఉండే అవన్నీ కూడా ఏమవుతూ వచ్చినాయి? విశ్రాంతి పొందుదు. ఇంతకుముందు టేబుల్లో కూడా చూస్తూ వచ్చాం, అది పౌలు హృదయం విశ్రాంతిని చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ పరిశుద్ధుల హృదయాలు అంట. పరిశుద్ధుల హృదయాలు ఫిలోమోను యొక్క జీవితాన్ని బట్టి, తన క్రైస్తవ జీవితాన్ని బట్టి పరిశుద్ధుల హృదయాలు ఏమవుతూ వచ్చినాయి? విశ్రాంతి కలుగుతున్నాయి అంట. ఏ పరిశుద్ధులైతే ఈ భూమి మీద ఉన్నారో, ఏ పరిశుద్ధులైతే ఈ భూమి మీద నివసిస్తూ వస్తున్నారో
ఆ పరిశుద్ధులు కానీ భూమి నుండి విడవబడిన వారు కానీ వారి హృదయాలకి ఏముంటుంది? విశ్రాంతి వస్తుందట. ఒక పరిశుద్ధుడు హృదయం విశ్రాంతి కలుగు చేయటం అన్నది సహజమైన మాట కాదు. ఇది ఒక పరిశుద్ధుడు విశ్రాంతి కలిగి ఉండాలంటే అది ఎంతో ఎంతో గొప్ప ధన్యత. దాని కొరకు ఎంతో క్రయధనం అవసరం. కాబట్టి ఇక్కడ ఫిలోమోనుకున్న రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ఫిలోమోను కలిగి ఉన్న ఆశీర్వాదం రెండోది ఏంటంటే, పరిశుద్ధుల హృదయాలు తనను బట్టి విశ్రాంతి పొందుతున్న అనుభవం ఉంది. అంటే తన జీవితం పరిశుద్ధులకు అంత సమర్పణ చేయబడింది. తన జీవితం పరిశుద్ధుల కొరకు అంతగా అప్పగించబడిన అనుభవం. తన జీవితం ద్వారా పరిశుద్ధులు ఎంతో సంతోషిస్తున్నారు. తన జీవితాన్ని బట్టి పరిశుద్ధుల్లో ఉన్న టెన్షన్స్, కలవరాలన్నీ పోయి విశ్రాంతిలోకి వస్తున్నారు పరిశుద్ధులు. కాబట్టి రెండోదిగా ఫిలోమోను తన జీవితంలో కలిగి ఉన్న రెండవ ఆశీర్వాదం ఏంటంటే, పరిశుద్ధులకి కలవరాన్ని తెచ్చేవాడిగా లేడు. ఏం చేస్తున్నాడు మరి? తనను బట్టి అనేకమైన పరిశుద్ధులు విశ్రాంతి పొందుతున్నారు కానీ కలవరాలు తెచ్చుకోవట్లా. ఒకసారి మనం మందిరంలో నివసిస్తున్నా, బయట నివసిస్తున్నా, మనల్ని బట్టి అనేకులు కలవరపడేవారు ఉంటారు. ఉండరా? మనల్ని బట్టి చాలామంది కలవరపడేవారు ఉంటారు. కానీ ఇక్కడ ఫిలోమోను యొక్క జీవితము పరిశుద్ధుల హృదయాలకి, పరిశుద్ధుల దేహాలకి కాదండి, పరిశుద్ధుల హృదయాలకి విశ్రాంతినిస్తున్నాడంట. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితమో చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదమో. ఒక పరిశుద్ధులకి హృదయాలకి, ఒక పరిశుద్ధుడి యొక్క హృదయంలో విశ్రాంతి ఇచ్చే అనుభవంలోకి ఫిలోమోను ఒక పాత్రగా వాడబడుతున్నాడంటే అది ఎంత ధన్యత, అది ఎంత ఆశీర్వాదమో చూడండి. కలవరాలు ఉండొచ్చు పరిశుద్ధుల హృదయాల్లో, కానీ విశ్రాంతి వచ్చేస్తుంది ఫిలోమోను జీవితాన్ని బట్టి. మనల్ని కూడా దేవుడు పరిశుద్ధుల హృదయాలకి విశ్రాంతినిచ్చేవారిగా సిద్ధపరిచాడు. ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. అనేకమైన పరిశుద్ధుల హృదయాలకి విశ్రాంతినిచ్చేవారుగా ప్రభు మనం సిద్ధపరిచాడు. కానీ మనమైతే పరిశుద్ధుల హృదయాలకి కలవరమే తీసుకొచ్చేవారు ఉంటాం, కానీ విశ్రాంతినిచ్చేవారుగా లేం. ఎంతోమంది పరిశుద్ధులు మనల్ని బట్టి కలవరపడేవారు ఉంటారు. ఎంతోమంది పరిశుద్ధులు మనల్ని బట్టి కలవరపడుతున్నారు హృదయంలో. అయ్యో, ఇతరేంటి ఇలా అయిపోయాడు, ఈమెంటి ఎలా అయిపోయింది, ఇతడేంటి ఎలా జీవిస్తున్నాడు, వాళ్ళేంటి ఎలా ఉంటారు, వీళ్ళేంటి ఎలా ఉంటారని చాలా మంది మనల్ని బట్టి కలవరపడేవారు ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలా? పరిశుద్ధుల హృదయాలకి కలవరం తెచ్చేవాడిగా, వారి హృదయాలు కలవరపడేవారిగా మనం ఉండకూడదు. మరి ఎలా ఉండాలా? విశ్రాంతినిచ్చేవారు. మనల్ని బట్టి ఒక పరిశుద్ధుడు కలవరపడకూడదు. మనల్ని బట్టి ఒక తోటి పరిశుద్ధుడు కానీ మరొక పరిశుద్ధుడు కానీ కలవరంలో ఉండకూడదు. మనల్ని బట్టి ఏ పరిశుద్ధుడు అయితే కలవరం ఉంటాడో అక్కడ మనం సమాధాన పడాలి. దానికి అంటాడు, నీ సహోదరుడికి నీ మీద కోపం ఉందని తెలిసిన ఎడ్లా బలి అర్పణ అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయి మొదట నువ్వు సమాధాన పడిరా, తర్వాత వచ్చి బలి అర్పణ అర్పించంటే బలలో పాల్గొనాలి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ చెప్పబడిన రెండవ కోణం చూసినట్టయితే, ఒక హృదయంలో పరిశుద్ధుల హృదయాల్లో మనల్ని బట్టి ఏదన్నా అసమాధానం ఉంటే, కలవరం ఉంటే, ఆ పరిశుద్ధుల హృదయాల దగ్గరికి వెళ్ళి మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని బట్టి ఏ పరిశుద్ధుడు తన హృదయంలో కలవరం తెచ్చుకోకూడదు. మనల్ని బట్టి ఏ పరిశుద్ధుడు కూడా కలవరపడకూడదు. ఒక పరిశుద్ధుని కలవరపరిచే జీవితం మనలో ఉన్నప్పుడు, ఒక పరిశుద్ధుని కలవరపరిచిన అనుభవం మనలో ఉన్నప్పుడు దేవుని తీర్పును తెచ్చుకుంటాం. మనల్ని బట్టి ఎవరైనా కలవరపడుతున్నారని పరీక్షించుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధులుగా నువ్వు చేయబడ్డావు, పరిశుద్ధులుగా సమకూర్చబడ్డావు, పరిశుద్ధుడైన దేవుని బిడ్డగా నువ్వు ఉంటూ వస్తున్నావు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, కానీ పరిశుద్ధులకి కలవరం తెచ్చేవారు ఉండకూడదు. ఒకవేళ పరిశుద్ధులకి కలవరం తెచ్చేవారు ఉంటే సరి చేసుకుందాం. నిన్ను నన్ను బట్టి పరిశుద్ధులు ఎలా ఉండాలా? తోటి పరిశుద్ధులు విశ్రాంతి పొందాలే కానీ కలవరపడకూడదు. మనల్ని బట్టి ఎదుటి వ్యక్తి కలవరపడుతున్నాడంటే పరిశుద్ధుడు, చాలా జాగ్రత్త, మనకి తీర్పు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది. రెండవదిగా, పరిశుద్ధులు హృదయాల్లో మనం ఏం చేయాలా? కలవరం తీసుకురాకూడదు. ఏం చేయాలా? వారికి విశ్రాంతినిచ్చేటట్టు ఉండాలి, కానీ వారి హృదయాలు, పరిశుద్ధుల హృదయాల్లో మనల్ని బట్టి కలవరం రాకుండా ఉండటం కొరకై మనం సరి చేసుకోవాలా. అట్టి జీవితం ఉంటే సరి చేసుకోవాలా. ఎప్పటి నుండి కూడా ఎదుటి వ్యక్తికి మనల్ని బట్టి కలవరం ఉండనుకోకుండా ఒక మంచి జీవితాన్ని ఎదుటి వ్యక్తి పట్ల మనం జీవించాలి. అలా జీవించలేనప్పుడు బల దగ్గరికి వచ్చి మనం సరి చేసుకుని అలా జీవించే జీవితాన్ని పొందుకుని బలలో పాల్గొనాలి. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను చాలక్క. కాబట్టి ఇక్కడ పౌలు
ఒనేసిము గురించి రాసి ఫిలోమోనుకు పత్రిక పంపిస్తున్నాడు. ఏంటి ఇక్కడ మాట ఏంటంటే ఆశ్రయనిచ్చే విధానము. ఆశ్రయం ఫిలోమోనులో ఏముందంటే ఆశ్రయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎలాంటి వాడు? ఆశ్రయం ఇచ్చేవాడుగా. ఎవరికి ఆశ్రయం ఇస్తున్నాడు? పరిశుద్ధులకు ఆశ్రయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఫిలోమోను యొక్క జీవితం చూడండి ఎంత గొప్ప ధన్యతలో ఉంది. ఎదుటి వ్యక్తికి ఆశ్రయాన్ని ఇస్తున్నాడు, ఆశ్రయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒక ఆశ్రయపురముగా ఫిలోమోను కనబడుతూ వస్తున్నాడు. మనం అనేకులకు అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేవారుగా లేం, కానీ అనేకుల ఆశ్రయాన్ని కూల్చేవారు ఉంటాం. ఒక్కొక్కసారి అనేకులకు ఆశ్రయమైనటువంటి దాన్ని కూలగొట్టేవారు ఉంటాం. కానీ అలా ఉండకూడదు. బలలో పాల్గొనే క్రైస్తవుడు, బలలో చేయవేసే క్రైస్తవుడు, బలలో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలంటే అనేకులకు ఆశ్రయపురముగా ఉండాలి, అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేవాడుగా ఉండాలి. అనేకులు మన దగ్గరకు వస్తే ఇతడి దగ్గరికి వెళ్తే నాకు ఆశ్రయం ఉంది, ఇతడి దగ్గరికి వెళ్తే నాకు ఆదరణ ఉంది, ఇతడి దగ్గరికి వెళ్తే నాకు నెమ్మది ఉంది అంటే మనల్ని బట్టి ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అతనికి ఆశ్రయాన్ని ఇవ్వాలి. ఆశ్రయాన్ని ఎప్పుడైతే మనం ఇవ్వమో, ఎదుటి వ్యక్తికి ఆశ్రయాన్ని ఇవ్వలేనప్పుడు మనం దేవుని రాజ్యాన్ని కూడా పొందలేం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమన్నప్పుడు వాళ్ళకి ఆశ్రయం ఇవ్వలేదా? వాళ్ళ దగ్గర తీసుకోలేదా? వారిని కౌగించుకోలేదా? వారి రోగం పోగొట్టలేదా? ఆశ్రయం ఇచ్చాడు, వారికి కావలసినవి ఇస్తూ వచ్చాడు. ఆశ్రయం అనేది ప్రాముఖ్యమైనది. ఈ ఫిలోమోను ఎలాంటి వాడు అంటే మూడోదిగా ఆశ్రయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆశ్రయాన్ని కూల్చేవాడుగా లేదు. ఆశ్రయమును ఇచ్చేవాడుగా ఉన్నాడు కానీ కూల్చేవాడుగా లేడు. ఎదుటి వ్యక్తి ఉండటానికి నివసించడానికి స్థలం ఇచ్చేవాడుగా ఉన్నాడు కానీ దాన్ని కూల్చే అనుభవంలో ఫిలోమోను లేడు. ఫిలోమోనుకి ఇచ్చిన ఆశీర్వాదం ఇదే. ఫిలోమోనులో ఉండే ఆశీర్వాదం మూడోదిగా ఏంటంటే అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేవాడు. ఆశ్రయాన్ని ఇచ్చే ధన్యత దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చాడు తనకి. ఈరోజు దేవుని బిడ్డగా రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన మనకు కూడా అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆశ్రయాన్ని కోల్పోయేది ధన్యత ఇవ్వాల, ఆశ్రయాన్ని పోగొట్టే స్థితి మనకి ఇవ్వాల. అనేకులకి, పరిశుద్ధులకి, దేవుని ప్రజలకు కానీ ఒకవేళ పాపంలో లోకంలో ఉన్న ప్రజలకు కూడా వారి జీవితాన్ని మార్చడం కొరకు, వారి జీవితాన్ని మార్పు పొందడం కొరకు మనము అనేకులకు ఆశ్రయ దుర్గముగా, ఆశ్రయపురముగా దేవుడు మనం ఉంచాడు. దుర్గముగా ఆశ్రయపురముగా దేవుడు మనం ఉంచాడు. మనం అనేకులకు ఆశ్రయాన్ని ఇవ్వాలి. సో మనం తోటి వారికి, బంధువులకి, స్నేహితులకి అనేకులకు ఆశ్రయాన్ని ఇవ్వలేనప్పుడు ఫిలోమోనుకి ఇచ్చిన ఆశీర్వాదం మనకు లేనట్లే, ఫిలోమోనులో ఉండే ఆశీర్వాదం మనకు లేనట్లే. మనం అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేవాడుగా ఉండాలి కానీ ఆశ్రయం ఇచ్చిన వారిని మనం పోగొట్టుకోకూడదు. అట్లని మనం కూడా ఆశ్రయాన్ని ఇవ్వకోకుండా ఉండకూడదు. బలలో పాల్గొనే ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తికి ఆశ్రయాన్ని ఇవ్వాలి. ఎలా ఉండాలా? ఎదుటి వ్యక్తికి ఆశ్రయం ఇవ్వాలి. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ఆశ్రయం ఇవ్వాలి. నీ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడనుకో, ఇప్పుడు వరదలు వస్తున్నాయి, వర్షం వస్తుంది, ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చాడనుకో, నువ్వేం చేయాలా? వచ్చినప్పుడు లేదా బయట నుంచి ఉన్నప్పుడు అయ్యా లోపలికి రా, కూర్చో, వర్షం తగ్గిన తర్వాత వెళ్ళాను అంటే ఒక ఆశ్రయం. సిటీలో చూడండి, హైదరాబాద్లో చూస్తూ వస్తాం, ఎక్కడన్నా తీసుకెళ్ళి బైక్ పార్క్ చేసామనుకో, ఇక నా షాప్ ఎదురును పెట్టొద్దు, తీసేయమంటారు, బైకులనే తీసేయమంటారు. అంటే చూడండి, ఒక ఆశ్రయం ఇవ్వలేని స్థితిలో ప్రజలు ఉంటారు. కానీ నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని బిడ్డ, నిజంగా రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది బలలో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. బలలో పాల్గొనే నా జీవితంలో ఇప్పటి వరకు ఎంతమందికి ఆశ్రయాన్ని ఇచ్చావు? ఎంతమందికి నువ్వు ఆశ్రయ దుర్గముగా ఉంటూ వచ్చావు? క్షమించండి, ఆశ్రయపురముగా ఉంటూ వచ్చావు? ఎంతమంది నీ దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందుతూ వచ్చారు? ఎంతమందికి నువ్వు ఆశ్రయాన్ని ఇచ్చావు? అనేకులకు ఆశ్రయాన్ని ఇవ్వకోకుండా నువ్వు ఆశ్రయ దుర్గమైన దేవుని దగ్గరకు వచ్చి, దేవుని దగ్గర వచ్చి దేవుళ్ళు ఉంటూ దేవుని ఆశ్రయిస్తున్నావు, కానీ అనేకులకు ఆశ్రయ దుర్గముగా లేదు. అనేకులకి ఆశ్రయ దుర్గంగా పురముగా లేవు. ఆశ్రయం ఇచ్చేవాడుగా ఉండాలి. అంటే ఒక వ్యక్తి స్థానం ఇచ్చేవాడుగా ఉండాలి. ఒక వ్యక్తి కష్టాల బాధలు ఉంటే అతన్ని ఆదుకోవడానికి నీ ఇంట్లో స్థానం ఇవ్వాలి. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో కాదు, హృదయాల్లో ప్రభు స్థానాన్ని కోల్పోయిన వారు ఉంటారు. ఈరోజు హృదయాల్లో బలలో పాల్గొనే చాలా మంది హృదయాల్లో స్థానం లేదు. చాలా మంది తమ హృదయాల్లో ప్రభు లేకుండానే బలలో పాల్గొంటున్నారు. చాలా మంది తమ హృదయంలో ప్రభు స్థానము పోగొట్టుకుని, ప్రభు కలిగిన స్థానాన్ని పోగొట్టుకుని కూడా, ప్రభుకి వాసిన స్థానం ఇవ్వకోకుండా కూడా బలలో పాల్గొనే అనేక మంది నేటి దినాల్లో ఉండారు. బహుశా హృదయంలో ప్రభు స్థానం ఇవ్వకుండా, ప్రభువుకి మన హృదయం ఆశ్రయముగా ఉండకోకుండా, పరిశుద్ధులకు ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి జీవితం మనలో లేకుండా బలలో పాల్గొంటే దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. ఇది మూడో మాట కదా. 4వ విషయాన్ని చూద్దారండి. 4వ మాట చూస్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నీ ప్రేమను గుర్చి చాలక్క. ఇక్కడ 4వ మాటను చూస్తున్నాము. ఫిలోమోనుకున్న ఆశీర్వాదం ఏంటంటే
పరిశుద్ధుల ఎడల ఎలా ఉన్నాడు? విశ్వాసము. పరిశుద్ధుల ఎడల విశ్వాసం. నిజంగా ఇది ఎంతో గొప్ప మాట. ఇది ఎలాంటి గొప్ప మాట అంటే పరిశుద్ధుల ఎడల విశ్వాసం కలిగిన వాడు. అనేక మంది పరిశుద్ధుల ఎడల తన విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ వస్తున్నాడు. అనేకులు పరిశుద్ధుల్లో విశ్వాసం కలిగిన, అనేక మంది పరిశుద్ధులను చూసి విశ్వాసం కలిగిన వాడుకుంటాడు. ఫిలోమోనుకి ఇచ్చిన ధన్యత ఎంత గొప్పదో చూడండి. ఫిలోమోనుకున్న ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి. నిజంగా ఫిలోమోను ఎలాంటి వాడంటే పరిశుద్ధుల యొక్క విశ్వాసములో ఏమంటాడు? సమస్త పరిశుద్ధుల ఎడల నీకున్న విశ్వాసము. అనేక మంది పరిశుద్ధుల ఎడల ఫిలోమోనుకి ఏముంది? విశ్వాసం ఉంది. పరిశుద్ధుల ఎడల ఫిలోమోనుకి విశ్వాసం ఉన్నప్పుడు దేవుని మీద ఉండదా? బలలో పాల్గొనే మనం ఎలా ఉండాలా? పరిశుద్ధుడైన ప్రభు ఎడల, పరిశుద్ధుడైన దేవుని ఎడల విశ్వాసం ఉండాలి. బలలో పాల్గొన్నామంటే దేవుని ఎడల విశ్వాసం లేకుండా పాల్గొంటే ఎలా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. బలలో విశ్వాసం లేకుండా పాల్గొన్నా అది యోగ్యకరమైనది కాదు, అది ప్రీతికరమైనది కాదు, అది దేవుడు ఇష్టపడేది కాదు. మానవులుగా మనం పొందాలని పొందుతున్నామే కానీ దేవునికి ఇష్టకరమైన రీతిలో మనం బలలో పాల్గొనాలంటే విశ్వాసము. పరిశుద్ధుల ఎడల ఫిలోమోనుకి ఎట్టి విశ్వాసం ఉందో ప్రభు ఎడల మనకు అంత విశ్వాసం ఉండాలి. ఫిలోమోనుకున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? పరిశుద్ధుల విశ్వాసం కలిగి, అంటే విశ్వాస సంబంధమైన జీవితం ఫిలోమోనులో ఉంది. అదే ఒక ఆశీర్వాదం. ఈరోజు నీ నా జీవితంలో బల్లో పాల్గొన్నామంటే మనకు విశ్వాసం అనే ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. దాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం అనే వరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, ఆశీర్వాదాన్ని మనం కాపాడుకోకుండా దాన్ని పోగొట్టుకుని బల్లో పాల్గొనే ప్రయోజనం లేదు. బలలో పాల్గొనే ప్రతి విశ్వాసి విశ్వాసం కలిగి బలలో పాల్గొనాలి. ఇదెన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాట, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన సహోదరి అయిన అప్పియాకును తోడి యోధుడైన చాలక్క. ఇక్కడ 5వ మాట, ఫిలోమోనుకున్న ఆశీర్వాదం ఏంటంటే తన ఇంట్లో సంఘం ఉంది. ఏముంది? సంఘం. ఎంత ధన్యత చూడండి. సంఘం అంటే ఏంటి? స్వరక్తం ద్వారా సంపాదించబడిన అనుభవం, స్వరక్తం ద్వారా సంపాదించబడిన సమూహము. ఫిలోమోనుకి ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. తన దగ్గరుండే ఆశీర్వాదం చూడండి. ఏమంటాడు? నా జతపనివాడైన ఫిలోమోనుకు మన సహోదరి అయిన అప్పియాకును తోడి యోధుడైన అర్కేపకును నీ ఇంట ఉన్న సంఘమునకును. అంటే ఎంత గొప్పగా రాస్తున్నాడు చూడండి. సంఘములో ఉండే ధన్యత, సంఘమును కలిగి ఉండే ధన్యత ఫిలోమోనుకు ఉంది. అట్టి ఆశీర్వాదం ఫిలోమోనులో ఉంది. ఈరోజు మనం సంఘంలో ఉంటున్నాం. అసలు సంఘంలో కలిగి ఉండేదానికంటే కూడా సంఘంలో మనం ఉంటున్నామా? సంఘం అంటే ఏంటి? స్వరక్తం ద్వారా సంపాదించబడింది సంఘం, పరిశుద్ధమైనది సంఘం, నిర్దోషమైనది సంఘం. సంఘం గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు ఎలా ఉండాలి? నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పవిత్రమైనది, ఇంకా ఎంతో శ్రేష్టకరమైనది సంఘం. అంటే మట్టి కానీ, శ్మశానం కానీ, లేదంటే ఇంకా చెప్పాలంటే మాలిన్యం కానీ, ముడతైన మత్సైనం లేనిది సంఘం. అంటే సంఘం అంటే ముడతైన మత్సైనం లేనిది, ఏ లోపం లేనిది సంఘం. ఫిలోమోన్ ఇంట్లో సంఘం ఉంది, లేదంటే ఫిలోమోనే సంఘంగా చేపట్టాడు. సంఘములో ఉన్న బిడ్డ ఎలా ఉండాలా? ఒక సంఘముగా చేర్చబడిన బిడ్డ ఎలా ఉండాలంటే మడతలు, మచ్చలు, డాగులు ఉండకూడదు, ఏ లోపాలు ఉండకూడదు, ఏ బలహీనతలు ఉండకూడదు. ఎలా ఉండాలా? నిష్కలంకుడు, పరిశుద్ధుడు, పవిత్రమైన వాడుకు ఉండాలి. ఈ రోజున చాలా మంది పనిలో పాల్గొనేవారు ఎలా ఉండాలి? సంఘంలో ఉండాము బ్రదర్, మేము సంఘంలో ఉండాము. మీరు ఎక్కడ మందిరానికి వెళ్తారంటే యెరూషలేము సంఘం బ్రదర్ అంటారు. యెరూషలేముకో సంఘం, సియోనుకో సంఘం, బ్యాప్టిస్ట్కో సంఘం, సపరేట్ లేవండి. సంఘం ఒకటే. పలానా మందిరానికి వెళ్తున్నాం, పలానా సహవాసానికి వెళ్తున్నాం అని చెప్పాలి. సంఘం ఎక్కడైనా ఒకటే, సంఘం ఎక్కడైనా ఒకటే. కాబట్టి ప్రతి ఒక్కరు అడుగుతారు మీ సంఘం ఎంతమంది అంటారు. అసలు సార్వత్రిక సంఘం అంతా మనం ఎక్కడ లెక్కగలుగుతాం? మీ సంఘం అంటే సార్వత్రిక సంఘం అని చెప్పాలి. మీ సంఘం అంటే మా మందిరంలో 300-400 మంది వస్తారు మా సంఘం అంటాం. సంఘం 300-400 కాదండి. సార్వత్రిక సంఘం అంటే మందిరానికి ఎంతమంది విశ్వాసం వస్తున్నారంటే మనం చెప్పాలి. కానీ సంఘం ఒకటే. సంఘం ఏకతాత్పర్యం కలిగి ఉండిద్ది. సంఘము మచ్చ, మడత, డాగు, ముడతలు లేనిది సంఘం. శ్రేష్టకరమైన సంఘం. వాక్యము ద్వారా ఉదక స్థానం చేయబడింది సంఘం. శ్రేష్టకరమైన వాక్యం వెలుగులో సరి చేయబడింది సంఘం. వాక్యం ద్వారా సరి చేసుకుంటుంది సంఘం. బలలో పాల్గొనే వ్యక్తి సంఘముగా చేయబడి ఉంటే, సంఘములో ఉంటే
మడతలు మచ్చలు డాగులు ముడతలు లేకుండా సంఘముగా పవిత్రమైనదిగా నిర్దోషమైనదిగా ఉన్నప్పుడే బలలో పాల్గొనాలి. ఇవేవి పరిశుద్ధమైన నిర్దోషమైనది లేకుండా బలలో పాల్గొంటే ముడతలు కానీ మచ్చలు కానీ డాగులు కానీ ఇంకా అనేకమైన బలహీనతలు కానీ బలలో పాల్గొంటే దేవుని తీర్పు ఉంది. నువ్వెవరవంటే సంఘము, స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘముగా ఉండాలి. నీవు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన విధానంలో సంఘం ఉంటే బలలో పాల్గొనాలి. కానీ సంఘముగా చేయబడిన నీవు నేను ఆ పరిశుద్ధతను కాపాడుకోకపోతే దేవుని తీర్పు వచ్చేది. ఈరోజు సంఘముగా చేయబడ్డాం, బలలో పాల్గొంటున్నాం. ఎలా పాల్గొంటున్నాం? సంఘంగా చేయబడ్డాం. సంఘమే మనం. సంఘం ఎంతమంది అండి? లెక్కించలేం. సార్వత్రిక సంఘం అంటే విస్తారమైనది. మందిరంలో ఎంతమంది ఉన్నారని లెక్కించి చెప్పగలుగుతాం. కుటుంబాలు ఎన్ని కుటుంబాలు మందిరానికి వస్తారని లెక్కించి చెప్పగలుగుతాం. ఎంతమంది విశ్వాసాలు దేవుని మందిరానికి వస్తారని లెక్కించి చెప్పొచ్చు సుమారుగా. సంఘమును లెక్కించలేము. అదే సంఘము. అట్టి సంఘంలో ఉన్న నీవు ముడతలుండయా, మచ్చలుండయా, డాగులుండయా, సరి చేసుకో. ప్రభు దగ్గరికి రా. నీవు సంఘము. నిన్ను ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. సంఘముగా చేసాడు నిన్ను. అట్టి సంఘంగా చేయబడిన నీవు ఈరోజు బల్లలో ఎలా పాల్గొంటున్నావు? ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఎన్ని అవిధేయతలు దేహంలో ఉన్నాయి, ఎన్ని పొరపాట్లు మన జీవితంలో ఉన్నాయి. వాటన్నిటిని పెట్టుకుని బల్లో పాల్గొంటే తీర్పులోకి వస్తాం. యు ఆర్ ద చర్చ్. నువ్వెవరు అంటే సంఘము. నువ్వు సహజమైన మనిషివి కాదు. సహజమైనటువంటి ఈ లోకంలో జీవిస్తున్న మానవుడు కాదు. నువ్వు సంఘము. స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘము. నువ్వు ఎంత బాధ్యత నీకు ఉందో తెలుసా? ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. మడతలు ఉండయా, ముచ్చలు ఉండయా, డాగులు ఉండయా, ముడతలు మచ్చలు ఏవి ఉండయా అని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. ఈరోజు బల్లో పాల్గొనేటప్పుడు సంఘము ఫిలోమోన్ దగ్గర ఉంది, ఫిలోమోన్ ఇంట్లో ఉంది. ఫిలోమోన్ జీవితమే సంఘములో ఉంది. కాబట్టి తన జీవితం ఎంత శ్రేష్టకరమైనదిగా ఉంది. అదే ఆశీర్వాదం. ఆ సంఘముగా ఉండే ఫిలోమోను తన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. మచ్చలు మడతలు డాగులు ఏవి రాకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా సంఘముగా చేశాడు. నీవు ఎలా బల్లో పాల్గొంటున్నావు? నేను ఎలా బల్లో చేయవేస్తున్నావు అనేది పరీక్షించుకోవాలి. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. సహోదరుడైన తిమోతియును, నా ప్రియుడును జత పనివాడునైనా ఫిలోమోనునకును. ఫిలోమోను ఎలాంటి వాడు అంటే, ఫిలోమోనుకున్న ఆశీర్వాదం ఏంటంటే 6వదిగా జత పనివాడు. ఎలాంటి ఆశీర్వాదం ఫిలోమోనులో ఉంది? జత పనివాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యతో చూడండి. ఫిలోమోనులో ఉండే ఆశీర్వాదం ఏంటి? జత పనివాడు. ఎవరితో జత పనివాడు? దేవుని బిడ్డలతో, పరిశుద్ధులతో, దేవుని సమూహంతో జత పనివాడు. ఇంతకుముందే చెప్తూ వచ్చాం కదా, వెలుపుట ఉండేవాడిని జత పనివారుగా చేశారు. ఎంత గొప్ప ధన్యత ఫిలోమోనుకు వచ్చిందో చూడండి. జత పనివాడిగా అంటే సహపాటివాడిగా చేయబడుతూ వచ్చాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఫిలోమోను పోగొట్టుకోవట్లా. ఏ ఆశీర్వాదాలు ఉండే వాటిని కాపాడుకుంటున్నాడు. ఇంకా వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీవు నేను ఎవరమంటే జత పనివారిమే. ఎవరికి? యోహాను సువార్తలో ప్రభు అంటాడు 15వ అధ్యాయం ప్రాంతంలో, నేను మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులుగా. మీరు దాసులు కాదు. ఎవరు మీరు? స్నేహితులు. మనం ప్రభుతో జత పని వారిమి, ఆయన స్నేహితులమే. ఇంకా దాసత్వం కలిగిన జీవితం ఉందా? నువ్వెవరు అంటే ప్రభువుకు స్నేహితుడివి. అబ్రహాములాగా దేవునికి స్నేహితుడు. ఇంకా యేసు ప్రభు వారు అనుమతించినట్లు క్రీస్తు యేసుని బట్టి మనం దేవుని స్నేహితుడిమి. నీవు స్నేహితుడివి, దాసుడు కావు. దాసుడు ఎలాంటి వాడు అంటే రమ్మంటే రావాలా, పొమ్మంటే పోవాలా. యజమానుడు పని చెప్తే చేయాలి. మనం దాసులం కాదు. దాసులు అంటే దేనికి? దాసులు అంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు? సాతానుకి సంబంధించిన వారు. సాతాను బిడ్డలు దాసులు. దాసత్వం ఎక్కడ ఉందంటే సాతానులోనే ఉంది. మరి క్రీస్తులో స్నేహం ఉంది, సహోదరుడి ప్రేమ ఉంది క్రీస్తులో. ప్రియులారా, గమనించినట్లయితే నీవు నేను ఎవరమంటే ఎవరమే? స్నేహితులమే, దాసులం కాదు.
మనం అసలు దాసత్వంలోనే అసలు దాసులుగానే మనం పిలవట్ల ప్రభు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాడు, స్నేహితులుగా భావించాడు. మరి ఇంకా మనం దాసత్వంలో బలలో ఎలా పాల్గొంటాం? దాసత్వం నుండి పాపానికి దాసులు కొంటున్నాం, అబద్ధానికి దాసులం అవుతున్నాం. ఉదయం లేసి సాయంత్రం వరకు అబద్ధాలు ఆడుతున్నాం, చెడు చూపు చూస్తున్నాము, అనేకుల మీద కోపడుతున్నాం, కొట్లాట్లు, మనకిష్టమైన బూతి మాటలు కూడా తిడుతూ వస్తాము. ఇన్ని చేసి బల్ల దగ్గరికి వచ్చి పాల్గొంటే ఇంకా మనం దాసులం కాకుండా స్నేహితులకు ఎలా ఉంటాం? ఇవన్నీ చేసి లోకంలో ఎన్నెన్నో చేసి వచ్చి బలలో పాల్గొంటే మనం దాసులం కాక స్నేహితులు ఎలా అవుతాము? నువ్వెవరు అంటే ఒక స్నేహితుడివి, క్రీస్తుకు నువ్వు స్నేహితుడి, ఫ్రెండ్వి. మరి అంత స్నేహితుడివి, మంచి స్నేహితుడు తన స్నేహితుల కొరకు ఏం చేస్తున్నాడు? ప్రాణం పెడుతున్నాడు. అందుకే నిన్ను స్నేహితుడు చేసుకున్నాడు కాబట్టి నన్ను నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఎవరు అంటే ఆయన స్నేహితులమి. మరి దాసుడుగా ఉండటానికి ఎలా ఇష్టపడుతున్నా? ఎందుకని వాటిని విడిచిపెట్టలేకపోతున్నావు? గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఎందుకు వాటిని విడిచిపెట్టకుండా మరలా కొనసాగుతూ వచ్చా? పోయిన ఆదివారం బలలో ఇదే రాత్రి ఇట్లాగే పాల్గొని ఉంటాం. ఏమని? ప్రభా, ఇక నుండి అన్ని విడిచిపెడుతున్నా ప్రభా, నువ్వు తప్పక నాకు ఇంకెవరొద్దు, నీలోనే నడుస్తున్నానని, నీలో నడుస్తానని తీర్మానం చేసుకుంటాం. మళ్ళీ అవే కొనసాగుతూ వచ్చాం. అంటే దాసత్వంలో ఉన్న ఇంకా విడుదల లేదు మనకి, ఇంకా విడుదల కలిగలేము. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఎలాంటి వారు అంటే అప్పటికప్పుడు రియలైజ్ అవుతారు, అప్పటికప్పుడు సరి చేసుకుంటారు, తర్వాత ఏముండదు. ఇంకా వాళ్ళ గురించి ఇంకా చెప్పాలంటే రాతి మీద మొలిచిన మొక్క లాంటి వారు. ఏదో ఫస్ట్ అయితే మొక్క ఫలించినట్టు కనబడింది, కానీ ఫలించినట్టు అంటే ఎదుగుతున్నట్టు కనబడింది, కానీ కింద రాయి ఉండటం ద్వారా కొంతకాలంగా చనిపోయేది. అంతే వాతమేమో మనసాక్షి వాళ్ళు అంతే, అప్పటికప్పుడు రియలైజ్ అవుతారు, అప్పటికప్పుడు వాళ్ళ దగ్గరకు వస్తారు, అప్పటికప్పుడు సరి చేసుకుంటారు. ప్రార్థనలో కూడా ప్రార్థనకు వస్తారు, ప్రభా నేను ఎంతో పాపాత్ముని ప్రభాని సంఘ ప్రార్థనలో ప్రార్థన చేస్తాం, రియలైజ్ అవుతాం, మళ్ళీ పొద్దున్నే నుంచి అదే కంటిన్యూ చేస్తాం. ఏది ఒప్పుకున్నావు అదే కంటిన్యూ చేస్తాం. మనం ఒప్పుకునేది దేనికంటే మళ్ళా నేను చేస్తాను ప్రభు అని ఒప్పుకుంటాం అంతే. ఒప్పుకునేది దేనికి? ఏది విడిచిపెట్టాలనుకున్నా దాన్ని మరలా నేను కొనసాగిస్తాను ప్రభు అని ఒప్పుకోవటమే. రియలైజ్ అవుతున్నాం, ఉపయోగం లేదు, విడిచిపెట్టాలి. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు. రియలైజ్ అవుతున్నాం, ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. మనము ఒక విధానంలోకి వచ్చిన తర్వాత సరి చేసుకోవడానికి మనం ఇష్టపడినప్పుడు, దాని గురించి మనం సరైన విధానంలోకి వచ్చినప్పుడు, రియలైజ్ అయినప్పుడు విడిచిపెట్టాలి, అక్కడితోనే దాన్ని కొనసాగించకూడదు. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పబోయే చెప్పిన 6వ మాట ఏంటి? 7వ మాట, 6వదిగా జత పని వారు, దాసులం కాదు. మరి ఎందుకు ప్రతిసారి దాసత్వం ఉంటాం? ఎన్ని రోజుల నుంచి బల్ల దగ్గరికి వచ్చి ఇంకా సరి చేసుకోవాలి ఇంకెన్ని రోజులు? సిద్ధపాటులోకి రావా? దాసులు సిద్ధపాటులోకి ఎప్పుడూ రారు, స్నేహితులు సిద్ధపాటులోకి వస్తారు. గుర్తుపెట్టుకోండి. బల్లలో పాల్గొనే నీవు నేను ఎలా ఉండాము? ఫిలోమోను అయితే జత పనివాడిగా స్నేహితుడిగానే ఉన్నాడు, దాసుడుగా లేడు. మరి నీవు నేను బలలో పాల్గొని మనం ఎలా ఉండాం? దాసులుగా ఉండామా, లేదంటే ఆయన స్నేహితులుగా, యేసు ప్రభువారి యొక్క స్నేహితులుగా మనం పరీక్షించుకుందాం. యేసు ప్రభువారి యొక్క స్నేహితులుగా ఉంటే బలలో పాల్గొనవచ్చు, దాసులుగా ఉంటే సరి చేసుకుందాం. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూసి ముగించుకున్నారండి. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరునైన తిమోతియును, మా ప్రియుడును. చాలు అక్క. ఇక్కడ 7వ మాట, ఫిలోమోనుకున్న ఆశీర్వాదం ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చింది? మా ప్రియుడు. ఫిలోమోను ఎలాంటి వాడు? ప్రియమైన ఆశీర్వాదాన్ని కలిగిన వాడు, ప్రియమైన వాడు. అదే ఒక ఆశీర్వాదం. దానియేలు గురించి కూడా ఉంటుంది. దానియేలు నీవు బహుప్రియుడువు. ప్రియుడంటే చాలా గొప్ప మాట, అది చాలా ఇష్టమైన వారు. అదే ఒక ఆశీర్వాదం. దేవునికి ఇష్టడుగా ఉండటమే ఒక ఆశీర్వాదం. దేవునికి ఇష్టడుగా ఉండటమే ఒక ఆశీర్వాదం. నిజంగా ఆశీర్వాదాన్ని ఫిలోమోను పోగొట్టుకోవట్లా. తన దగ్గర ఉండే ఆశీర్వాదాన్ని ఫిలోమోను పోగొట్టుకోవడానికి ఇష్టపడతల్లా. నీవు దేవునికి ఇష్టడుగానే ఉండాలి, దేవునికి అయిష్టడుగా ఉండకూడదు, దేవునికి కష్టంగా ఉండకూడదు. చూడండి, యోబు తన భార్యకి కష్టంగా ఉన్నాడు. అంటే అట్లా ఉండకూడదని కాదు, ఆడ కష్టంగా అనిపిస్తుంది భార్యకి. ఎందుకు నువ్వు దేవుని చూసి చనిపోరాదా అంటుంది. అంటే అర్థం ఏంటి? భార్య భర్తకి ఏమైపోయాడంటే భర్త భార్యకి ఏమైపోయింది? భారం అయిపోయింది. ఒకసారి మనం కూడా అంటాం, ఒక తాగుబోతే అని భర్త కలిగి ఉండదు అనుకోండి, ఒక భార్య
ఏమంటది? నీలాంటి వాడిని చేసుకుని నేను ఎంత కష్టపడుతున్నాను. అవును కదా, నువ్వు చస్తే మంచిదంటావు ఒక్కోసారి, నువ్వు బ్రతికుంటే ఉపయోగం ఏంటంటావు, నీలాంటి వాడు బతికుంటే ఉపయోగం లేదంటావు. అంటే అర్థం ఏంటి? భర్త తన జీవితాన్ని బట్టి భార్యకి భారం అయిపోయాడు. భర్త తన జీవితాన్ని బట్టి ప్రియుడిగా లేడు. ఎలా ఉన్నాడు? భార్యకి భారంగా ఉంటూ వస్తున్నాడు. ఒక్కొక్కసారి భార్యను బట్టి కూడా భర్త అంటాడు, గయ్యాలైన నిన్ను చేసుకున్న జీవితం అంతా నష్టపరుచుకున్నాను అంటాడు. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరులేండి, ఇక్కడ లేరులేండి ఎరుసలేంలో. గయ్యాలైన నిన్ను చేసుకుని నేను రోజు గొడవే, నిన్ను చేసుకుని నేను ఎంత బాధపడుతున్నాను అంటావు. అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రియమైనటువంటి విధానం లేదు. కానీ బైబిల్ అంటుంది కదా, దానియేలు నీ బహుప్రియుడువు. ఇక్కడ ఫిలోమోను అలాంటి వాడు ప్రియమైన వాడు, ఎంతో ఇష్టడుగా ఉంటూ వస్తున్నాడు. ఈరోజు మనం దేవునికి ఇష్టం కాబట్టే మన కొరకై దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి ఆ కుమారుని యొక్క రక్తం ద్వారా మన పాపాలు కడిగి సరిచేశాడు. మనం దేవునికి ఇష్టం కాబట్టి ఈరోజు బలలో పాల్గొనే మనం ఎంత దేవునికి ఇష్టంగా ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాము దేవుని దృష్టిలో? ఇప్పుడు ఎంత ఇష్టమైన వారికి ఉంటూ వస్తున్నాం. దేవుడు మనల్ని చూస్తుంటే ఇప్పుడు ఇష్టమైన వాడుగా మనల్ని చూడగలుగుతున్నాడా? మనం దేవునికి ఇష్టలుగా ఉండామా? ఎవడు అయోగ్యంగా బలలో పాల్గొన్నో ఏమవుతుంది? ఎవరైతే తను పరీక్షించుకోకుండా అయోగ్యంగా పాల్గొన్నా శిక్షా విధికే, దేవుని తీర్పు కొరకే. ఈరోజు నిన్ను దేవుడు సిద్ధపరచుకుంది దేనికి? నువ్వు బలలో పాల్గొనడానికి ఈరోజు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చింది దేనికి? ఈరోజు సమయం ఇచ్చింది దేనికి? ఈరోజు దేవుడు నిన్ను నిలబెట్టింది దేనికి? బలలో పాల్గొంటాం లేదు తర్వాత సంగతి అండి, దేవుడు ఆశిస్తే పాల్గొంటాం. ఈరోజు ఇంత ధన్యత ఎందుకు ఇచ్చాడు? దేవునికి ఇష్టడు కాబట్టి. మరి అంత ఇష్టడు దేవుని సన్నిధిలోకి నిన్ను తీసుకొచ్చే అంత ఇష్టం దేవునికి ఉన్నప్పుడు బలలో పాల్గొనేటప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి. అయిష్టమైన వాడిగా నువ్వు చేయెత్తితే దేవుడు బాధపడినట్టు, నువ్వు చేయెత్తితే దేవుడు సిగ్గుపడినట్టు, నువ్వు చేయెత్తితే దేవుడు దుఃఖపడేటటువంటి క్రైస్తవ జీవితం మనకుంటే మనం బలలో పాల్గొన్న దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. బలలో పాల్గొన్న దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. ప్రియులారా, వద్దు, ఆ తీర్పు వద్దు. బలలో పాల్గొన్నామంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎవరైతే దేవునికి ఇష్టడుగా ఉంటారో వారిని బట్టి దేవుడు మహిమ పొందుతాడు. వారిని బట్టి దేవుడు మహిమ పొందుతాడు. ఈరోజు మనం బలలో పాల్గొనే దాన్ని బట్టి దేవుడు మహిమ పొందాలి. ఏదో యథాస్థితిగా తథాస్థితి అన్నట్టు బలలో పాల్గొనొద్దు. మనం పాల్గొంటున్నామంటే దేవునికి మహిమ ఉండాలి. మనం బలలో చేయి వేస్తున్నామంటే దేవునికి ఇష్టమైన విధానాలు ఉండాలి. దేవుని సన్నిధిలో మనం బలలో చేయబెడుతున్నామంటే దేవుడు మనల్ని ఇష్టడుగా చూడాలి. వీళ్ళు ఎందుకు చేయెత్తారు, ఈ సహోదరి ఎందుకు చేయెత్తుందని దేవుడు అనుకోకూడదు. వీళ్ళు ఎందుకు ఈ బలలో చేయెత్తుతున్నారు, అనవసరంగా చేయెత్తుతున్నారని దేవుడు అనుకోకూడదు. ఎందుకంటే అంతగా మనం సరి చేసుకోవాలి బలహీనతలు ఉంటే. ప్రియులారా, ఫిలోమోనులో ప్రియమైనది అంటే ఇష్టమైన జీవితం ఉంది. అనేకులకు ఇష్టడుగా ఉంటున్నాడు, దేవునికి కూడా ఇష్టడుగా ఉంటున్నాడు. అదే ఆశీర్వాదం పోగొట్టుకోవట్లా. తన మరణం వరకు కూడా బహుశా అనేకులకు ఇష్టడుగానే ఉండొచ్చు. మనం కూడా బలలో పాల్గొనేటప్పుడు దేవునికి ఇష్టలుగా ప్రియమైన వారికి ఉండాలి, దేవునికి ఇష్టమైన వారికి ఉండాలి. అయిష్టంగా ఉండకూడదు, దేవునికి కష్టముగా ఉండకూడదు. మనం బలలో పాల్గొంటాం అన్నది ఇష్టముగా ఉండాలి. 7 విషయాలు చెప్పండి. ఫిలోమోను యొక్క జీవితము, తనలో ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా వాటిని కాపాడుకుంటున్నాడు. ఏంటి? మొదటి ఆశీర్వాదము శ్రేష్టమైన పరసమైన ఆశీర్వాదములు. రెండో ఆశీర్వాదం ఏంటి? పరిశుద్ధుల హృదయాలకి విశ్రాంతి. మూడో ఆశీర్వాదం ఏంటి? ఆశ్రయం ఇచ్చేవాడు ఉంటాడు. 4వ ఆశీర్వాదం ఏంటి? 4వదిగా విశ్వాసులకి విశ్వాసం కలిగిన వాడు. అనేకుల విశ్వాసంలో పాలు పంపులు కలిగి ఉంటున్నాడు. 5వదిగా తాను సంఘంలో, తన ఇంట్లో సంఘం ఉంది, తాను సంఘముగా చేయబడ్డాడు. స్వరక్తం ద్వారా సంపాదించిన సంఘంగా ఉంటాడు. 6వదిగా పరిశుద్ధులతో జత పనివాడు, అంటే దాసుడు కాదు, స్నేహితుడు. 7వదిగా ప్రియమైన వాడు, అంటే కష్టమైన వాడు కాడు, తన ఆశీర్వాదం తను కాపాడుకుంటున్నాడు. ఈరోజు బలలో పాల్గొనే నీవు నేను అలా కాపాడుకోగలుగుతున్నామా? 7 అంతల అనుభవాన్ని ఫిలోమోను కాపాడుకున్నట్టు నీవు నేను కాపాడుకోగలుగుతున్నామా? బహుశా కాపాడుకోకపోతే ప్రభు బల దగ్గరికి వచ్చి సరి చేసుకుందాం. ఎవరమైనా సరే, ప్రభా నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇవి, రక్షణ మార్మస్ బాప్తిస్మే కాదు, ఇవి కూడా నాకు నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు నేను పోగొట్టుకోకూడదు, ఈ ఆశీర్వాదాలు నేను కాపాడుకోవాలి. ఇటు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాను ప్రభా. ఎవరైతే ఆశ్రయం లేకపోతున్నాను, పరిశుద్ధుల విశ్వాసం నేను ఎక్కడైతే పాలుభాగస్తులు లేకపోతున్నాను ప్రభా, పరిశుద్ధుల హృదయాలకు నేను ఏదైతే విశ్రాంతిని ఒక కలవరం తీసుకొస్తున్నాను, క్షమించు, నన్ను సరిచే, నా జీవితాన్ని సరిచేయని ప్రభు బల దగ్గరికి వద్దాం, సరి చేసుకుందాం. ప్రియులారా, దేవుడు మనకి 7 అంతల ఆశీర్వాదాన్ని, ఫిలోమోనుకి ఇచ్చిన ఆశీర్వాదమే మనకు కూడా దేవుడు ఇచ్చాడు. వాటిని మనం కూడా కాపాడుకోవాలి. నువ్వెవరు అంటే సంఘము, నువ్వెవరు అంటే
స్నేహితుడివి, దాసుడు కాదు, లోకస్తుడు కావు. నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఫిలోమోను అట్లా 7 అనుభవం ఆశీర్వాదాలు పొందుకున్నాడు, వాటిని కాపాడుకుంటూ వెళ్తున్నాడు. నీవు నేను కూడా అట్లా పొందుకుని కాపాడుకుంటూ వెళ్ళినట్లు, ఆ కాపాడుకుంటూనే ఈ లోకయాత్ర ముగించి, ఈ రోజే కాదు, ఈ లోకయాత్ర ముగించేంత వరకు కూడా వాటిని కాపాడుకోవాలి. వాటిని పోగొట్టుకుంటే నష్టపోతాం. నష్టపోయే జీవితం మనకు ఉండకుండా వాటిని కాపాడుకునే క్రైస్తవ జీవితం ప్రభు మనకు అనుగ్రహించినట్లు ఈ 7 ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. బల దగ్గరికి వచ్చిన మనం, బలలో పాల్గొని మనం వాటిని పోగొట్టుకుని ఉంటే, పోనీ బలలో పాల్గొనే విషయంలో కూడా దేవునికి ఇష్టమైన జీవితం మనలో లేకపోతే అది కూడా సరి చేసుకుని బలలో పాల్గొందాం. అంటే పాల్గొన్నట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.